జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణం జెండా చెట్టు వద్దన ఉన్నటువంటి ఎన్డీఏ అభ్యర్థి ఎంపీ టీడీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి, అలాగే జనసేన బీజేపీ నాయకులు బ్రహ్మానందం, సాయి విఠల్ ఉమ్మడిగా విలేకరుల సమావేశం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన మేనిఫెస్టోపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఓటర్స్ మహాశయులందరూ కూడా ఏం చెప్తున్నామంటే, చూడండి మేనిఫెస్టో, చూడండి మేనిఫెస్టో చూసి మేనిఫెస్టోలోని అంశాలను చూడండి. ఎవరికి మేలవుతుంది, ఏ ప్రభుత్వం అయితే మీకు చేయగలుగుతుందో కూడా గమనించండి. కాబట్టి నేను ప్రత్యేకంగా రెండు మేనిఫెస్టోలో కొన్ని విషయాలు మీ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావాలి. ఆ విధంగా ప్రజలందరూ కూడా ఈ మేనిఫెస్టోలో వాళ్ళని ఏ విధంగా అయితే ప్రబోధిస్తుందో, వాళ్ళ ఇమాజినేషన్ని ఇంకా బాగా షార్ప్ చేస్తుందో, దానికోసం ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ జరగడం జరిగింది. ఒకసారి మనం చూసామంటే, మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు 99% లాస్ట్ మేనిఫెస్టోలో 99% పూర్తి చేశారని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన నవరత్నాల్లో కూడా ఒక రత్నం కూడా పూర్తి చేయాల. అవి చెప్పకుండా 99% ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చెప్తే, ఏమి తెలిసి తెలియనటువంటి ఈ వైసీపీ నాయకులు బజార్లో పడి 99% పూర్తయింది, 99% పూర్తయిందని చెప్పి చెప్పుకోవడం ఒక దౌర్భాగ్యం. నేను అందరినీ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, వైసీపీ పార్టీ నాయకులను ఒకటే అడుగుతున్నా, 99 మీరు పూర్తి చేశారంటున్నారు, ఆ 1% ఏంది, ఏది మిస్ అయింది అని మీరు ఒకసారి కానీ ఏ నాయకుడైనా సరే ముందుకు వచ్చి, ఇదిగో ఈ 1% ఇది ఆగి ఉంది అని చెప్పగలిగితే నేను సవాల్ చేస్తున్నాను దేనికైనా సిద్ధమని. వాళ్ళకి ఏం తెలియకుండా నోటికి వచ్చినట్టు 99%, 99% పూర్తయిందని చెప్పి చెప్పడం అనేది చాలా ప్రజల్ని ఒక విధంగా తప్పుదోవ పట్టించే విధానం ఉందని చెప్పి మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఇకపోతే ఈరోజు రెండు మేనిఫెస్టోలు కూడా విడుదల చేశాయి. ప్రజల్లో అనేక విషయాలు తర్కించుకుంటున్నారు. వాళ్ళ మైండ్లోకి మళ్ళీ ఒక్కసారి ఆ చాట భారతం లాంటి అన్ని మేనిఫెస్టోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ తీసుకొని మీ ప్రెస్ ద్వారా ఈ యొక్క నెల్లూరు పార్లమెంటులో ఉన్నటువంటి ప్రతి ఓటర్ మహాశయులకి విజ్ఞప్తి చేయడానికి మాత్రమే ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఒకటే చెప్తున్నా, ఈరోజు ఫస్ట్ మనం కానీ చూస్తుంటే మన సూపర్ 6 అని పెట్టాం. వాటిలో మేము ప్రప్రదంగా చెప్పేది ఏంటంటే, వచ్చే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు యువతకి మేము ఇవ్వబోతున్నామని చెప్తున్నాం. అలాంటి ఇవ్వలేని కొన్ని ఇంకా అంతకంటే ఎక్కువ మంది ఉన్నటువంటి యువతకి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు కూడా ఇచ్చేదానికి మా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అయితే దీనికి అగెనిస్ట్గా వైసీపీ ఏం పెట్టింది? గత సంవత్సరం పెట్టినటువంటి వారు మెగా డిఎస్సీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వకుండా 5 సంవత్సరాలు యువతను మోసం చేసినటువంటి పార్టీ ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కనీసం మీరు ఉద్యోగాలు కల్పించలేకపోయారు. మెగా డిఎస్సీ అని చెప్పి డిఎస్సీ ఇవ్వలేకపోయారు. కనీసం నిరుద్యోగ యువతకి ఏమైనా 1 రూపాయలు ఇస్తారంటే మీ యొక్క మేనిఫెస్టోలో ఎక్కడా కనిపించరా. 1 రూపాయి కూడా ఇస్తానని చెప్పి చెప్పలేని పరిస్థితుల్లో మీరున్నారంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మనందరం కూడా ఊహించుకోవచ్చు. కాబట్టి యువతలారా
మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇవ్వబోతా ఉంది. ఎప్పుడైనా సరే ఆ 20 లక్షల మంది పోలు ఇంకా మిగిలితే తప్పకుండా మేము నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ప్రతి ఒక్క యువతకి ఇవ్వబోతున్నామని చెప్పి ధైర్యంగా చెప్తున్నటువంటి ప్రభుత్వం పార్టీ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ మాత్రమే. వాళ్ళు ఎలాంటిది కూడా తెలుగు యువతకి కానీ ఎలాంటి ప్రామిస్లు చేయకుండా సాధ్యమైనంత వరకు తప్పించుకోవడానికి ట్రై చేశారు. ఆఖరికి చివరిలో ఎలక్షన్ స్టంట్ కోసం ఒక చిన్న మెగా డిఎస్సీ అని చెప్పి కొంచెం 4,000-6,000 ఉద్యోగాలకు మాత్రం వాళ్ళు డిఎస్సీ చేశారు. అది కూడా ఎలక్షన్ టైంలో కాదని వాళ్ళకి తెలుసు. ఓన్లీ యువతను మోసం చేసేదాని కోసమే పెట్టినటువంటి డిఎస్సీ. కానీ తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఈ యొక్క మెగా డిఎస్సీ చెప్తుంది. కాబట్టి యువత అందరూ కూడా బ్రహ్మాండంగా మీరు తెలుగుదేశానికి నమ్మండి, తెలుగుదేశం పార్టీకి ఓటు చేయండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలిపించాల్సిన బాధ్యత తెలుగు యువతకి అందరూ మొత్తం మన రాష్ట్రంలోనే కాదు అంతా కూడా మన పార్టీకి గెలిపించాల్సిన బాధ్యత వాళ్ళ భుజస్కంధాల ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నాం. వాళ్ళు ఏం చేశారు, మొన్న గత మేనిఫెస్టోలో 2 పిల్లలకి మేము ఇస్తామని చెప్పి మోసం చేసి ఆఖరికి ఒక్కరికే అని చెప్పి 15,000 రూపాయలు కూడా అది కూడా 5 సంవత్సరాలు ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క మేనిఫెస్టోలో వాళ్ళు 17,500 ఇస్తామని చెప్పి మళ్ళీ పెట్టారు. అది కూడా ఒక్కరికి. కానీ మా పార్టీ ప్రతి ఇంటిలో ఎంతమంది విద్యార్థుల పిల్లలు మరి స్కూల్కి వెళ్తారో వాళ్ళందరూ కూడా 15,000 రూపాయల కన్నా ఒకరుంటే 15,000, 2 30,000, 3 45,000 లెక్కలు కూడా మా పార్టీ ఇచ్చే తీరుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ప్రతి రైతుకి మేము 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్తున్నాం. ప్రతి రైతుకి వాళ్ళు ఏం చేశారు, 12,000 ఇస్తామని చెప్పారు గతంలో. దాన్ని కూడా ముక్కలుగా ఎప్పుడు పనికి రాకుండా పనికి వచ్చే టైంలో కాకుండా వాళ్ళకైతే ఏరువాక సాగించి ఎప్పుడైతే రైతులు పొలం దీన్ని చేస్తున్న టైంలో కాకుండా వాళ్ళు ఎప్పుడో ఆయనకి ఏ రోజు బుద్ధి పుడితే ఆ రోజు బట్టలు నొక్కేది ఏదో వేస్తుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు, సగం డబ్బు వాళ్ళది. కానీ మొత్తం మేము ఇస్తున్నామని చెప్పుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు వైసీపీకి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి రైతు భరోసా అనే పేరుతోటి 12,000 నుంచి 13,500కు మాత్రమే పెంచారు. మా టీడీపీ పార్టీ 20,000కి మేము ఆర్థిక సహాయం అందించబోతున్నాం అని చెప్పి మేమందరూ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి మహిళకు 1,500 రూపాయలు నెలకి ఇవ్వబోతున్నాం. 19 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి స్త్రీకి 59 సంవత్సరాల వరకు 1,500 రూపాయలు ఇవ్వబోతున్నాం. వాళ్ళు ఈ యొక్క పాయింట్ని వాళ్ళ మేనిఫెస్టోలో ఎక్కడా తెలియజేయలేదు. మేము 60 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎలాగో దీనికి వెళ్ళిపోతారు, పెన్షన్కి పోతారు. కాబట్టి 19 years to 15 years మేము అక్కడ చేయబోతున్నాం. మరి అదేవిధంగా చాలా ముఖ్యమైనది, ప్రతి ఇంటి గృహిణికి కావాల్సినటువంటి గ్యాస్లో 3 సిలిండర్లు ప్రతి సంవత్సరం ఫ్రీగా ఇవ్వబోతున్నాం. 3 సిలిండర్లు. మీ అందరికీ తెలుసు ఈరోజు సిలిండర్ కాస్ట్ ఎంత పెరిగిపోయిందో. అలాంటిది మా పార్టీ, మా కూటమి, అంటే నేను ప్రధానికి మీరు చెప్పాల్సింది పార్టీ అంటే మా కూటమి తరఫున చెప్తాను. కూటమి 3 సిలిండర్లు ప్రతి ఇంటికి ప్రతి గృహిణికి ఇవ్వబోతున్నాం. మేము కైనవాసంలోకి వెళ్ళినప్పుడు 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తారంటే ఆ మహిళల్లో ఒక్కళ్ళు తలుపుకుని మెరుస్తున్నాం. సో ఇలాంటి వెరీ గుడ్ స్కీమ్ మా దాంట్లో ఉంది, వాళ్ళ దాంట్లో లేదు. వాళ్ళ దాంట్లో వేరే ఇచ్చారు కానీ అవి నేను చెప్తాను. ఇది మా సూపర్ 6లో జరిగినటువంటి ముందు చెప్పిన తర్వాత మిగిలిన కూడా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం మొట్టమొదట ఢిల్లీలో పెట్టారు, తర్వాత కర్ణాటకలో పెట్టారు, తెలంగాణలో పెట్టారు. అక్కడంతా కూడా సూపర్ సక్సెస్. ఈ మహిళలకి సూపర్ సక్సెస్. కాబట్టి
మహిళలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే తడ నుంచి ఇచ్చాపురం దాకా కూడా పోవడానికి కూడా మీరందరూ కూడా ఫ్రీగా ప్రయాణం చేసేదానికి అవకాశం కల్పించారు. దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల బస్సు కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కానీ ఆదాయం కూడా రాబోతుంది. అక్కడ ఎప్పుడు ఓఆర్ అంటారు, ఆక్యుపేషన్ రేషియో. ఓఆర్ 70-75% వస్తే ఉంటుంది. ఇప్పుడు ప్రతి బస్సు ఇప్పుడు 100% ఓఆర్ తోటి తెలంగాణలో రన్ అవుతున్నాయి. అంటే 70% నుంచి 100%కి వెళ్ళిందంటే ఆ రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ లాభాల్లోకి రాబోతుంది. జీరో ఇచ్చిన టికెట్ ఇచ్చిన ప్రభుత్వం దానికి సబ్సిడీ ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఈ రకంగా ఏపీఎస్ఆర్టీసీకి బ్రహ్మాండంగా ఆదాయం రాబోతుందని కూడా మేము మనం చేస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలారా, మీకు ఈరోజు మా పార్టీ ఇస్తున్నటువంటి 3 సిలిండర్లు కానివ్వండి, అదేవిధంగా 1500 రూపాయలు కావచ్చు, ఇలాంటి ఎన్నో మహిళలకు ఉన్నాయి ఈరోజు. కాబట్టి మీరు అందరూ కూడా ఆశీర్వదించండి తెలుగుదేశం పార్టీని. మనం అందరం కూడా గత 5 సంవత్సరాలు అనేక రకంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది మా సూపర్ 6లో ఉన్న పరిస్థితి. మా సూపర్ 6లో వాళ్ళు చాలా వరకు డిఫాల్ట్ అయిపోయారు. మన దాంట్లోకి ఎక్కడ ఎవరబ్బ సొమ్మని ఆ రోజు అన్నా క్యాంటీన్ పీకేసి, అన్నా క్యాంటీన్ కాకపోతే జగనన్న క్యాంటీన్ పెట్టుకో, రాజన్న క్యాంటీన్ పెట్టుకో, లేకపోతే విజయమ్మ క్యాంటీన్ పెట్టుకో, ఎవరొస్తున్నారు? ఎంత దౌర్భాగ్యం అనేది. క్యాంటీన్ 10 మందికి అన్నం పెట్టేది. అది నాకు తెలిసినంత వరకు ఈ కావల్లో ఎంతమంది మధ్యాహ్నం పాటు అక్కడ పోయి భోజనం చేసినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా మంచి భోజనం. అలాంటి దాన్ని పీకేసి ఆఫ్ చేసి ఏదో ఆ బిల్డింగ్ అనేది సొంత బిల్డింగ్ అయినట్టానికి తప్పండి. ఈరోజు అన్నా క్యాంటీన్ మళ్ళీ మేము ఓపెన్ చేయబోతున్నాం. దాంట్లో ఎవరున్నా సరే జూన్ 4వ తర్వాత దాంట్లో ఎవరు ఉంటారులే పీకి బయట అవసరం చేస్తాం. మర్యాదగా ఈ లోపల వెళ్ళిపోవటం మెయిన్ రోడ్డు ఎవరున్నా సరే దాంట్లో. సో కాబట్టి మా ప్రభుత్వం జర్నలిస్ట్కి ఈ విధంగా హెల్ప్ చేస్తూనే అన్నా క్యాంటీన్ కూడా తెరవబోతున్నాం. అన్నా క్యాంటీన్ విషయం వాళ్ళు టోటల్గా ఫెయిల్ అయ్యారు. కొద్దిమంది రాజుల కింద చక్రవర్తుల కింద రాజులు మాత్రం వాళ్ళు చక్రవర్తులు అయ్యే పరిస్థితికి వచ్చారు. కోట్లాది రూపాయలు, ఒక్కొక్కరు కోట్ల రూపాయలు. బహుశా వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా అంత ఆస్తులు సంపాదించడు. ఈ ఇసుక విధానం, అలాంటి ఇసుక విధానం తీసేస్తాం. పూర్తిగా ఫ్రీగా ప్రతి ఒక్క ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి కానీ దేనికైనా సరే ఫ్రీగా ఇసుక విధానం చేయబోతున్నాం. మన టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు కొండలు కనిపించు, ఏదైనా ఫోటోలు ఉంటే ఇప్పుడే తీసుకోండి, తర్వాత మీకు కనిపించు. ఇది కూడా కావచ్చు, అవన్నీ కూడా నేను మనం డీటెయిల్గా చెప్పాం. బట్ ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి డ్యూటీగా ఉంది. మా ప్రభుత్వం వస్తే ఇమీడియట్గా ఐఆర్ ఇచ్చేస్తాం, ఇంటీరియం రిలీఫ్ ఇస్తాం. వెంటనే పిఆర్సీ ఆ కమిటీలు వేసి ఇమీడియట్గా పిఆర్సీలు కావచ్చు, ఈ డిఎల్ బకాయిలు కావచ్చు, పిఆర్సీ బకాయిలు కావచ్చు, ఇవన్నీ కూడా త్వరలో అతి త్వరలో పూర్తి చేసేదానికి మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేసింది. వాళ్ళు అసలు ఉద్యోగం గురించి మాట్లాడే పరిస్థితులు వేరు. వాళ్ళ ఆఖరికి వాళ్ళు పిఎఫ్ను కూడా దొంగిలించినటువంటి ప్రభుత్వం ఇది. పిఎఫ్ గవర్నమెంట్లో ఉంటే, పిఎఫ్ ఫండ్ ఉంటే దాన్ని వాళ్ళకి కనీసం వాళ్ళకి చెప్పకుండా దొంగిలించింది గవర్నమెంట్, దొంగిలించి వాడేసుకుంది. మా ప్రభుత్వం అలాంటి పనులు చేయదు. ఇవన్నీ కూడా మాది ప్రో రైతులు కావచ్చు, ప్రో ఉద్యోగులు కావచ్చు, ప్రో జర్నలిస్టులు అందరూ కూడా ఫ్రెండ్లీగా ఉండే ప్రభుత్వం రాబోతా ఉంది, వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇప్పటికే వాళ్ళ మేనిఫెస్టో చూసిన రోజే వాళ్ళు చేతులు ఎత్తేసిన అర్థం. మేనిఫెస్టో ఆల్రెడీ వీ హావ్ సీన్ దేర్ పర్ఫార్మెన్స్. మీరు ఆల్రెడీ చూశారు వాళ్ళ మేనిఫెస్టో. మా మేనిఫెస్టో ఇప్పుడు ఇస్తున్నాం, చూడండి. గతంలో ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది చూడండి. సో నెల్లూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి మీ ద్వారా మేము ఈరోజు చెప్పినటువంటి పాయింట్లన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మా అభ్యర్థి గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి చాలాసార్లు మనందరం తెలుసు. ఇప్పటికే ఆయన విపిఆర్ అనేది ఒక బ్రాండ్ నేమ్ అయిపోయింది.
ఆయన గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా అది తరగనటువంటి నిధి అది. అలాంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. అసలు అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నెల్లూరుకి రావడం అనేది నెల్లూరు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. గతంలో సుబ్రహ్మణ్యం ఉన్నాడు. సుబ్రహ్మణ్యం అటు నెల్లూరు ఒంగోలుకి ఒక ఆయుధంలా ఉన్నాడు. అన్ని విధాలు అతనికి అందరూ కూడా తలవంచారు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం సుబ్రహ్మణ్యం తర్వాత ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చూడాలా, అపార్ట్ ఫ్రమ్ ఈ మేనిఫెస్టో కూడా చూడాలి. మీరు అవి చూడండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆశీర్వదించండి. అత్యధిక ఓట్ల మెజార్టీతో నెల్లూరు పార్లమెంట్లో దాదాపు 2 లక్షల పైన చూడాలి. అవతల పక్క వ్యక్తిని గురించి నేను ఎక్కువసేపు చెప్పదలుచుకోవాలా. ఆయన ఎవరికి దొరకడండి. నేను ప్రత్యేకంగా ఆ పార్టీలో ఉన్నవాడిని, మాజీ ఎమ్మెల్యేని. ఒక టికెట్ అవసరం ఆయన దగ్గర చాలాసార్లు తిరిగా. నాకు నేను 20 సార్లు చేస్తే ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తుకోలా. ఇప్పుడు నా పరిస్థితి అదేమంటే రేపు ఆయన మే 13 తర్వాత ఇంకా ఆయన ఫోన్ బహుశా సిమ్మే మార్చుకుంటాడేమో అనుకుంటున్నాను. ఆయన అసలు ఉన్నా ఫోన్ ఎత్తుకునే పరిస్థితి లేదు. ఈ ప్రాంతానికి ఆయన చేకింది ఏం లేదు. ఆయన 8 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ₹1 నెల్లూరు జిల్లాలో వెచ్చించాల ఆయన సొంత ఊరికి. అదే మా ప్రభాకర్ గారు సొంత ఊరిలో చేశాడు, సొంత స్కూల్కి చేశాడు, సొంత జిల్లా చేశాడు, సొంత ఏరియా అంతా కూడా ఈరోజు సస్యశ్యామలంగా నమ్మకం ద్వారా 122 వాటర్ స్కీములు ఈ యొక్క నెల్లూరు కావలి ఉదయగిరి నియోజకవర్గాల్లో 120 స్కీములు ఇచ్చినటువంటి మహాదాత. ఏ రంగాన్ని తీసుకోండి, మీరు విద్య తీసుకోండి, వైద్యం తీసుకోండి, కళారంగం తీసుకోండి, ఆధ్యాత్మిక రంగం తీసుకోండి, ఏ రంగాన్ని తీసుకోండి, ఆయన హస్తం లేకుండా ఏ రంగం నెల్లూరు జిల్లాలో పనిచేయనటువంటి వ్యక్తి దొరకడం మన అదృష్టం అండి. నెల్లూరు జిల్లా వాళ్ళు చేసుకున్న పుణ్యం. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు కావలి, ఆకల సురేష్ గారు ఉదయగిరి, మేడం ప్రశాంత్ రెడ్డి గారికి కోవూరు, నెల్లూరు నారాయణ గారికి అనదర్ గ్రేట్ పర్సనాలిటీ నారాయణ గారు, శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్, ద ఫేమస్ ఆనం ఫ్యామిలీ రామనారాయణ గారు ఆత్మకూర్, ఈ 7 మందిని మన కందుకూరు నుంచి నాగేశ్వరరావు గారిని ఇదే రీతిలో ఏ విధంగా అయితే పైన ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆ మనిషి కింద 7 కిరణాలు ఉన్నాయి. సో ఈ సప్తపది వీళ్ళందరూ కూడా గెలిపిస్తే ఆయన వీళ్ళందరి ద్వారా మనకి మంచి పనులు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ